నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేమందరం బాగున్నామండి. మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మా వీడియోలు మీరు చూస్తున్నారు కాబట్టి కదమ్మా. మా వీడియోలు అందరు చూస్తున్నారండి, కామెంట్స్ చేస్తున్నారు, పచ్చల దినం బాగా చూస్తున్నారండి. మాకు చాలా హ్యాపీగా ఉన్నది. అందుకని మంచి మంచి వెరైటీ రెసిపీలతో మేము ముందుకు వస్తూనే ఉన్నామండి. ఇప్పుడు సీజన్ అంతా మీకు కూడా తెలిసిన విషయమే కదండి. సీజన్ ఏందండి? ఇప్పుడు మ్యాంగో సీజన్. మ్యాంగో సీజన్లో మనం ఏం చేసుకుంటాం తెలుసు మీకు. మనం మంచిగా మామిడికాయ పచ్చళ్ళు ఇవే కదండి ఇప్పుడు సీజను. అందు గురించి ఈరోజు మీకు ఆవకాయ పచ్చడి చూపిస్తున్నాం మేము మా స్టైల్లో. అంతే కదా, ఎప్పుడు మేము చెప్పేది అంతే. మా ఇంట్లో చేసే ఈ దినం అంతా తొక్కులేదేనా ఈ సంవత్సరం. అది ఇప్పుడు మీకు కరెక్ట్ కొలతలతోని ఈ పచ్చడి 1 year మొత్తం నిల్వ ఉండే పచ్చడి అండి ఇది. ఇందులో మీకు కొలతలు కరెక్ట్ చూపిస్తే మీరు ఇంట్లో ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తాం మేము. ఒకసారి మీరు కరెక్ట్ మీరు స్కిప్ చేసుకుంటే మీరు వీడియో చూస్తే మేము వేసింది మీకు తెలియదు. ఫస్ట్ మేము ఎప్పుడు చెప్పేది అదే. అందు గురించి అనేసే ఇప్పుడు కూడా అదే చెప్తున్నా నేను. మేము ఏమి వేస్తున్నామో కరెక్ట్గా చూడండి కొలతలు. అదే కొలతతోని మీరు ట్రై చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతుంది మీకు ఈ పచ్చడి. అంతే అండి. మొదలు కొంచెమే పెట్టి చూపిస్తున్నాం అన్నాడు. ఇప్పుడు 5 కాయలు మళ్ళీ మేము ఎక్కువ పెట్టేది కూడా చూపిస్తాం. ఎందుకంటే వీడియో గురించి మేము ఎక్కువ క్వాంటిటీ చేసినాం అనుకోండి మీకు అర్థం కాదు. అట్లా అది కూడా ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే మాకు అడిగినరండి కామెంట్స్లలో, మాకు కొంచెం క్వాంటిటీలో చూపించండి, మాకు మంచిగా అర్థమవుతుంది అని అడిగితే మేము ఎప్పుడు మన ఛానల్ ఉన్నదండి పచ్చడి. మన ఛానల్లో అల్లం పచ్చడి ఉన్నది చూడండి. అయితే ఇప్పుడు ఆవకాయ పచ్చడి పెడుతున్నాము. మాకు కామెంట్స్ చేసిరు పెట్టమనేసి. అది కూడా కొలతలు కరెక్ట్గా చూపించి మళ్ళీ అంటే ఎక్కువ క్వాంటిటీ కాకుండా నార్మల్ క్వాంటిటీలో చూపించండి అనేసి అడిగినరు. ఇది అందుకే చేస్తున్నామండి. ఇవి మంచి మామిడికాయలు తీసుకోవాలండి. మనం చేయాల్సిన ఫస్ట్ పని ఇదే. మనము ఆవకాయ పచ్చడికి మంచి గట్టిగా ఉండాలి పచ్చడి. అంటే కాయ కదమ్మా, కాయలు గట్టిగా ఉంటేనే మనకు లోపల కండ లెక్క కొబ్బరి లెక్క ఉంటుంది. ఇది చిన్న రసాలు అంట అండి, నాకు తెలియదు. చిన్న రసాలు ఇవి పచ్చడికి బాగుంటాయి అని చెప్పిండ్రు. అవే తీసుకున్నాం మేము. ఇప్పుడు మనము ఇవి గట్టిగా ఉండేది చూసుకోవాలండి. మనకు కొంచెం మెత్తగా ఉన్నా కానీ తీసుకోవద్దు కాయ. మంచి గట్టి కాయ మంచి చూసి చేసి కొంచెం పెద్దవాళ్ళని అడగండి కాయలు తీసుకునేటప్పుడు ఎట్లుంటే బాగుంటుంది అనేసి. మీకు తెలియకుంటే వాళ్ళు మనకు చెప్తారు. మనం పట్టుకుంటేనే తెలుస్తుంది కానీ ఇంత రాయలుగా గట్టిగా ఉంటుంది. మనకు ఐడియా ఉండకున్నా కానీ పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు మనకు చెప్తారు. అంతే. ఏదైనా గట్టికాయ అయితే మంచిగా పచ్చళ్ళు మంచిగా నిలవ ఉంటాయి. అంతే కదండి. అవి బాగా లేకుంటే పచ్చడి మంచిగా ఉండదు. ముక్క తిందామన్నా రుచి ఉండేది. అవును, అదొకటి. మనం ఇంకొకటి ఏం చేయాలంటే అండి, ఎక్కడ మనకు ఒక చుక్క తడి కూడా తలగొద్దు. ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన పని అండి. తడి లేకుండానే చేసుకోవాలి. తడి ఉండొద్దండి. పచ్చళ్ళు చేసి ఏ పచ్చడి చేసేటప్పుడైనా మనకు తడి ఉండొద్దు. తడి ఉన్నదంటే పచ్చడి పాడైపోతుందండి. మనము ఈ కాయలు తీసుకొచ్చినాక ఫస్ట్ నీళ్ళలో వేసి కడిగి మంచిగా ఆరబెట్టినామండి. అయినా కానీ మళ్ళీ కూడా ఒక క్లాత్ తీసుకొని మంచి ఎక్కడ నీళ్ళు లేకుండా చుక్క లేకుండా తుడుస్తాం. కడిగి ఉండదు. మళ్ళీ కూడా కొంచెం మనం తుడుచుకోవాలి ఇట్లా నీట్గా మంచిగా. ఎక్కడ ఒక చుక్క వాటర్ ఉండొద్దండి మనకి. అదే మనకు మెయిన్గా. ఇప్పుడు మనం ఈ పచ్చళ్ళు ఇంట్లో కొట్టుకుంటాం కానీ ఎక్కువ తుడకుండా నడుస్తుంది. మనం బయట కొనుక్కొచ్చుకుంటాం చూడు, అది కొట్టించుకుంటాం కదా, అవి మంచిగా తుడవాలి తెచ్చి ఇంటికి తెచ్చి. మరి చాలా పెద్ద పని. మనం ఇంట్లో కొట్టుకుంటే అంత ఇది కాదు. మనము 1 year నిల్వ అని అనుకుంటాం పచ్చడి, కానీ చాలా పెద్ద పని అండి. మనకి పచ్చడి ఉంటే అన్ని ఉన్నట్టే ఇంట్లో. అంతే తోటే కదా ఇల్లు. ఈ పచ్చడి ఉంటేనే మనకి ఏ కూరలు లేకున్నా చిటుక్కున అన్నం వండుకొని ఇంత తినవచ్చు వస్తుంది. అమ్మో, ఈ వర్షాకాలము చిటుక్కున మన వేడి అన్నం మామిడికాయ పచ్చడి అంటారు కదండి సామెత, అమ్మని మర్చిపోలేము ఆవకాయని మర్చిపోలేము అని. అంతే కదండి. అంతే. మనం ఈ ఆవకాయ అనేది మంచి నీట్గా ఫస్ట్ నేను నీళ్ళలో వేసి కడిగినామండి. మేము మీకు చూపించలేదు కానీ నీళ్ళలో వేసి మంచి కడిగి కొద్దిగా ఆరబెట్టి ఫ్యాన్ కింద మంచి తుడిసి ఇట్లా పెట్టుకున్నామండి. ఇప్పుడు మేము ముక్కలు కట్ చేపియలేదు. ఎందుకంటే కట్ చేపించడం కూడా మన ఇష్టం అండి. వాళ్ళే ఎవరైతే ముక్కలు కాయలు మనకు సేల్ చేస్తారో వాళ్ళే మనకు
కట్ చేస్తారు. లేదు మన ఇంట్లో కట్ చేసుకోవాలి, మన ఇంట్లో పెద్ద కత్తి ఉన్నదంటే కట్ చేయాలి. మా ఇంట్లో ఉన్నదండి, మా ఫ్రెండ్ వాళ్ళు కట్ చేస్తాను అనేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిర్రు. అది నాకు ఇప్పుడు సమయానికి అది లేకుండా అయిపోయింది. కటింగ్ వస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఎక్కువ కాయ పెట్టినప్పుడు పెడతాం. మ్యాంగో కట్టర్ ఉన్నది, వాళ్ళు తీసుకెళ్ళిర్రు. ఇప్పుడు మాకు లేకుండా అయిపోయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి నాకు ఇప్పుడు వీడియోకి ఇప్పుడు నాకు చాలా రోజుల నుండి ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి, ఇది చూపించండి చూపించండి అనేసి. అందు గురించి అని ఇప్పుడు నేను మన ఇంట్లో మనం ఎట్లా చేసుకోవాలా నేను ఇప్పుడు అట్లా చూపిస్తున్నానండి మీకు. ఇగో మనము చూడండి, ఈ పైనది మొత్తం ఈ పాట్ మొత్తం తీసేసేయాలండి, ఎందుకంటే మనకు ఖరాబ్ అయ్యేది ఇక్కడ నుండే. ఇగో చూడండి, ఇది మొత్తం తీసేసేయాల. దీంతోనే కదమ్మా మనకు పాడవుతుంది పచ్చడి. ఇది మొత్తం తీసేసేయాలి, దీంతో మనకు అవసరం లేదండి. అంతే, మంచిగా కట్ చేసుకోవాలి. కాయ పిక్క ఉంటుంది కాబట్టి గట్టిగా ఉంటుంది. చూసిరా అండి, ఇగో అంతే. చూడండి, మనం ఫస్ట్ ఇవన్నీ ముక్కలు మనం ఒకటే సైజు కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకు చిన్న చిన్న ముక్కలు ఉంటే అంత బాగుండదండి పచ్చడి. ఇగో చూడండి, ఇగో ఇంత నేను చేస్తున్నానండి. ఇట్లా కొబ్బరి లెక్క ఉండాలి, ఇట్లా ఉండాలి మనకు. ఇది పచ్చడి నిలుస్తుంది. దీంట్లో మనకు ఇప్పుడు ఆ పొట్టు కూడా చూపిద్దామమ్మా ఒకసారి, వాళ్ళకి అర్థం కావాలి కదా. ఈ గిడి అదే అమ్మా, చూడండి. ఇప్పుడు మనకు ఇందులో అనేది ఇట్లా పొట్టు ఉంటుంది కదమ్మా. ఉండదు అది తీసినా వెళ్ళింది, తీసేసినావా, వెళ్ళిపోయింది. అది ఏంది ఇగో గిది, ఇగో ఇగో చూడండి అందులో ఉంటుంది. ఇగోండి, ఇది మనకు మెయిన్ చూడాలండి, ఎందుకంటే దీంతో మనకు పాడయ్యే ఛాన్స్. ఇంత బాగా ఇగో ఇట్లా మీరు ముక్కలు మీ ఇష్టం, చిన్నగా అంటే చిన్న చేయండి, పెద్దగా అంటే పెద్ద చేయండి. నేనైతే ఈ సైజులో పెద్దగానే పెడతానండి, మాకు మంచిగా అనిపిస్తుంది. చిన్నగా అంటే అంత టేస్ట్ ఉండదు పచ్చడి, ఎందుకో నచ్చదు నాకు కదమ్మా. ఇది కొట్టు నీట్గా, కొంచెం పెద్దగా ఉంటేనే మంచిగా ఉంటుంది కదమ్మా. పెద్దగానే ఉండాలి ముక్క, అంతే అండి. మనం వేసుకున్న అన్నం తింటాం, మంచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇగో చూడండి, అన్నీ ఇట్లా మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ పచ్చళ్ళు. చూడండి, ఇగో ముక్కలు చూసిరా అండి, అన్నీ మనము ఇట్లా కట్ చేసుకోవాలి. ముక్కలన్నీ ఈ సైజులో మేము కట్ చేస్తాము, ఒకటే సైజు అన్నీ కట్ చేసినాక నేను మీకు చూపిస్తానండి ముక్కలన్నీ. ఇట్లా మనం అన్నీ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇగో ఈ సైజులో చేసినానండి నేను, మన ఇంట్లోనే చేసిన నేను. మనం బయట ఏం కట్ చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటే బెటర్ అనేసి నేను మంచిగా ఈ సైజులో అన్నీ మొత్తం ఏం లేకుండా ఇవన్నీ చూపించిన కదండి, అట్లా మనం అంతా క్లీన్ చేసుకోవాలి అంతే. ఇగో ఇంతే. మీకు వచ్చేసి నేను ఇవి మేము ఏమనుకుంటామంటే మీకు క్లియర్గా అర్థం కావాలా. మీరు 2 మామిడికాయలు తీసుకున్నా, 5 మామిడికాయలు తీసుకున్నా, నేను 25 కాయకింత 10 కాయకింత అని నేను చెప్పను, ఎందుకంటే మీకు కూడా అర్థం కాదండి. అట్లా నేను అన్నీ మీకు ఇగో ఈ గిన్నె కొలతతో చెప్తానండి మీకు కదమ్మా, అంతే ఈజీగా అర్థమవుతుంది కదమ్మా వాళ్ళకి. ఈ గిన్నె 5 కాయ పెడుతున్నాం కదా, దాంతో నీకు కొలుచుకుంటే తెలుసు. ఈ గిన్నె కొలతతో మీకు చూపించాలని అనుకుంటున్నామండి, అంతే. ఈ గిన్నె కొలతతో మేము మీకు చూపిస్తాము. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనము పచ్చడికి కారం, మనం పచ్చడి కారమే వాడాలండి, ఇది మెయిన్ కదమ్మా. ఇప్పుడు మనం వేరే కారం వాడితే పచ్చడి బాగుండదండి. మళ్ళీ మీరు మనము మిరపకాయలు తీసుకొని కారం కొట్టిస్తాం కదా, ఆ కారము కొందరు చాలా అది వేసుకుంటారు, మన ఇష్టం అండి. కాకపోతే ఏంటంటే పచ్చడి కారం వేస్తే జర కొట్టిన కారం వేసుకుంటారు కదా, కొన్ని రోజులు ఎర్రగా ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ నల్లగా అవుతుంది పచ్చడి. ఇది ఏంటైతే మనకు సంవత్సరం అంతా రెడ్గా మంచిగా ఉంటుందండి, అందుకు ఇష్టం అనిపిస్తుంది, తినాలంటే మంచిగా అనిపిస్తుంది. మేము ఎప్పుడు ఇదే కారం 3 మ్యాంగో కారమే వాడతాము, ఎవరైనా ఇది వేసుకుంటే బాగుంటుంది అట్లా అనేసి ఈ కారం పచ్చడి కారం తీసుకున్నామండి మేమైతే. ఇగో మళ్ళీ దానికి ఇంకా ఉప్పు కూడా అండి, ఇదే ఉప్పు వాడాలి పచ్చడి కారంకి. ఉప్పు అంటే ప్రతి షాప్లో మనకి ఇస్తారండి. కల్లుప్పునే సన్నుప్పు, ఇది కల్లుప్పు లెక్కనే అండి,
దాంట్లోనే సన్నది వస్తుంది కదా, అది ఇది కల్లుప్పు చూడండి. మనం టాటా పీటా అవి వేయద్దు, ఇవే వేయాలి. ఈ ఉప్పు పోస్తేనే నిలుస్తుంది. పల్లి నూనె తీసుకుంటున్నామండి మేమైతే. ఇష్టం అండి, నువ్వుల నూనెనన్నా తీసుకోండి, పల్లి నూనెనన్నా తీసుకోండి, మన ఇష్టం అది. నేనైతే పల్లి నూనె తీసుకుంటున్నాం. మీ ఇష్టం నువ్వుల నూనె వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు, అంతే. కానీ పల్లి నూనె అంత రుచి నువ్వుల నూనె అంత ఉండదు. ఇక మన ఇష్టం అమ్మ. అది ఈ రోజులైతే నువ్వుల నూనెది జర ఇదైపోతుంది, అందుకు ఉన్నది చెప్తాం. ఇది పల్లిది అయితే కొంచెం రుచి ఉంటుంది. కొంచెము ఇది కట్ చేద్దాము. కొలత చూపించాలి కదండి మీకు. ఇగమ్మ మనం ఇప్పుడు ఫస్ట్ ఒక గిన్నె నూనె తీసుకుందామండి. ఎందుకంటే చూసిరా అండి, ఒక గిన్నె నూనె తీసుకోవాలి ఫస్ట్. అయిందమ్మా. ఇందులో కొంచెం అంతా చిటికడంత నీరజ వేస్తున్నామ్మా. ఇక చూడండి పసుపు, అదంతా మనకు కొంచెం మంచిగా ఇది నీట్గా కలుపుకోవాలి, ఇట్లా కలిసేటట్టు. ఇప్పుడు ఇటు చూడండి, అట్లనే గిన్నె కొలత ఇగో చూడండి, 1 నిండా వేస్తున్నానండి కాయలు. 2 మంచి నిండా వేసుకోండి. చూడండి 3, మీకు కొలతలు కరెక్ట్గా తెలియాలండి, అందు గురించనే మేము గిన్నె కొలత చూపిస్తున్నామండి. దానికి ఏం లేదు. ఇదిగోండి 4 అయిందండి మనకి. 4 గిన్నెలు 4 పచ్చళ్ళు. ఇగో చూడండి, ఏవైనా కానీ మనకు అంత కొలత రావు కదండి. ఇగో చూడండి, ఇన్ని మిగిలే మనకి దీంతో మనకేం కాదు. ఇవి వేస్తున్నామండి మేము. ఇప్పుడు మంచిగా మనము ఫస్ట్ దాన్ని కలిపి కొంచెం పక్కన పెట్టుకోవాలండి. అది ఎందుకంటే మనం ఇట్లా ఎందుకు కలుపుతాము అని అంటే, మనకు కాయ మంచి గట్టిగా ఉంటుందండి. సంవత్సరం అంతా మంచి గట్టిగా ఉండడానికి ఇట్లా మీరు ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఇదే. కొద్దిగా పసుపు నూనె మనం పచ్చడికి మంచిగా పట్టియాలండి. ఫస్ట్ పట్టించి ఇట్లా అద్మి పెట్టి కొంచెం పక్కన పెట్టుకుందాం. అది ఇప్పుడు మనము ఏం చేద్దామంటే, చూడండి కారం కదమ్మా, చూడండి నేను కారం వేస్తున్నాను. మనకి ఎంత కరెక్ట్ కొలత కావాలంటే కరెక్ట్ ఎవరైనా నేర్చుకుంటారు, చిన్నగా నేర్చుకుంటారు. మనం పిల్లలు కూడా చేయొచ్చు, ఆడుతూ పాడుతూ పెట్టుకునే పచ్చడి అండి ఇది. 5 కాయ ఎవ్వరు ఏం భయపడకుండా తొందరగా మంచిగా ఇంత కాయ తొక్క అవుతుంది. మనకు మంచిగా చూసి మనము పచ్చడి అన్నీ మనం ఈ గిన్నెతోని ఫుల్ వేసినాం కదండి. ఇగో ఈ గిన్నెతోని కరెక్ట్ ఒక గిన్నె కారం పడుతుంది చూడండి. ఓకేనా, ఇది పక్కన పెట్టేద్దాం మనము. అందులో ఉప్పు అండి, మనం ఉప్పు కూడా ఎంత వేసుకోవాలో అది కూడా చెప్తాను నేను మీకు. కొంచెం తక్కువ వేయాలి, నిండే వేసుకోవద్దండి ఇది. ఎందుకంటే మనం ఇట్లా కొంచెం తలగొట్టి ఇగో చూడండి ఇంత ఉప్పు వేసుకోవాలి మనం. ఎందుకంటే మనకు కొలతలు కరెక్ట్గా ఉండాలండి. కొలతలే మెయిన్ పచ్చళ్ళకు. కొంచెం ఆవపిండి, ఇప్పుడు మనం ఆవపిండి కూడా ఫుల్కు కొంచెం తక్కువ ఆవపిండి చూసిరండి. తలగీసానగా ఇట్లా అంటే ఇక చెప్తున్నానమ్మా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నా నేను. ఇది వచ్చేసి మెంతిపిండి అండి. ఈ మెంతిపిండి, ఆవపిండి, ఈ జీలకర్ర పొడి అన్నీ మేము ఇంట్లోనే చేసినామండి. అన్నీ పచ్చివే, ఏం వేయించకుండానే అన్ని పచ్చివే చేసినమ్మా నేను. ఇంకా ఏం వేయించడం అవసరం లేదు మనకి. ఈ మెంతిపిండి వచ్చేసి చూసి వేసుకోండి, కొంచెం వేసుకోవాలి. మనకు ఇప్పుడు మనము ఒక గిన్నెల తల కొట్టేసి మనము ఇవన్నీ వేసినాం కదండి, ఉప్పు ఆవపిండి వేసినాం కదా, దాంట్లో 3వ భాగం అంటే అందాజు ఎంత అంటే మీకు ఒక 2 చెంచాలు అండి, 2 చెంచాల మెంతిపిండి, అంతకంటే ఎక్కువ వేసుకోవద్దండి. ఇగో చూడండి, ఇది అంతనే ఉంది చూడండి, ఇగో అంతే. ఇగో ఈ మెంతిపిండి అయిందండి. ఈ జీలకర్ర పొడి కూడా అండి ఒక 2 స్పూన్లే, ఎక్కువ వేసుకోవద్దు ఇది కూడా. ఎందుకంటే మనకు ఇందులో జీలకర్ర పొడిని మేము ఎక్కువ వేయము, ఎందుకంటే మనకు టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. అందు గురించి అనేసి 2 స్పూన్లు జీలకర్ర పొడి వేసినామండి. ఆవాల తొక్కులో ఎక్కువ పట్టదు అంతే.
ఇప్పుడు వచ్చేసి మనకు ఈ వెల్లుల్లి కూడా మీకు నేను కొలత చెప్తానండి. అన్ని కొలతలు అన్నా కాబట్టి నేను మీకు కొలతలు చొప్పే వేస్తాను నేను. ఇగో చూడండి, ఇది కూడా తల కొట్టేసి అంటే ఇట్లా గిన్నె అంతే అండి. ఇగో ఇది కూడా ఇంతే. మనకు వచ్చేసి ఏమేమి వేసినాం ఇప్పుడు? కారము, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర, వెల్లుల్లి, ఇవన్నీ మనము ఈ గిన్నెతోని ఫస్ట్ నిండా ఒకటే కారం వేసుకోండి, అన్నీ తక్కువ తలగొట్టేసి వేసుకోవాలి. మిగతా ఐటమ్స్ అన్నీ మీకు మంచి క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నానండి. అంతే, 2 చెంచాలు ఇది 2 చెంచాలు, ఎందుకు అర్థం కాదు అమ్మ? అంత మంచిగా. ఇగో చూడండి, ఇగో ఇవన్నీ మనం మంచిగా ఇట్లా కలుపుకోవాలండి. మనకు పచ్చడి అంటేనే నోరు ఊరాల్సిందే అంతే కదండి. ఇక చూడండి మంచిగా వచ్చేసిందండి మనకు పచ్చడి టెక్స్చర్ వస్తుంది అంతే. అది ఇలా వేయాలమ్మా. మంచిగా ఇది కలిసిపోయింది చూడండి. ఇప్పుడు అన్నీ ఉప్పు కారం గుమ 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 స్మెల్ వస్తుందండి మనకి మంచి వాసన వస్తుందమ్మా. మంచిగా పట్టేయడమే మనం. నూనె కూడా మళ్ళీ నేను ఎంత పోయాలో మీకు అది కూడా చెప్తా కొలత. వచ్చిందండి పచ్చడి టెక్స్చర్ మనకి సూపర్గా ఎమ్మీగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని కలుపుకోవాలండి అట్లా. అంతా పట్టిందా చూడిగో. ఇప్పుడు ఇక చూడండి, ఇంకొక గిన్నె నూనె పోస్తున్నా నేను. మనం ఫస్ట్ ఒక గిన్నె నూనె పోసినాం కదండి, ఇప్పుడు మళ్ళీ ఇంకొక గిన్నె నూనె పోయాలండి. ఇక చూడండి చూడండి, ఇంకొక గిన్నె మళ్ళీ పోసి మళ్ళీ కలపాలి పచ్చడి. అట్లా రావాలండి మనకి. మంచిగా కలుపుకోవాలి పచ్చడి అంతా. మీకు ఇప్పుడు నేను 2 గిన్నెలు నూనె చూపించినాను కదండి మీకు. మళ్ళీ మనం అంతా ఇది జాడీలు ఎత్తుకున్నాక మళ్ళీ మనకి ఏమవుతుందంటే ఇంకా మంచిగా ఇట్లా అంతా జాడీలు ఎత్తినాక మనకు 3 రోజుల తర్వాత మనకి నూనె పైకి మంచి తేలుతుందండి. ఇంకా మనము ఎప్పుడైనా కానీ పచ్చడి కిందికి ఉండాలా, నూనె పైకి ఉండాలండి. ఇప్పుడు పెట్టినాక నూనె అంతా నూనె ఊరాల మనం పచ్చడికి. ఎప్పుడు పచ్చడి పైన నూనె ఉంటేనే మనకు పచ్చడి నిల్వ ఉంటుందండి. లేదు మనకి పచ్చడిలో మనం కొంచెం నూనె వేస్తే మళ్ళీ మనకి బూజొచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా చూసుకోండి మీరు. అందుకే నూనె కూడా మంచిగా వేయండి. కొంచెము నూనె మంచిగా వేస్తేనే మనకు పచ్చడి సూపర్గా ఉంటుందండి. అంతే. బూజు ఎందుకు వస్తుంది అంటే తడి తలుగుతూ వస్తుంది, కానీ బూజుకే ఏది రాదు. అన్నీ మంచిగా తడి లేకుండా పెట్టుకుంటేనే అది నీట్గా మంచిగా ఉంటుంది. తడి గిట్లు ఉంటే బూజు వస్తుంది. ఏది ఊరికే మనము పచ్చడి తీసి మనము తడితోనున్న గట్టెలు కూడా తీస్తే పచ్చడి కూడా పాడవుతుందండి. మంచిగా మనము మంచిగా పెట్టుకోవాలి. పట్టింది అంత అయిందమ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ పచ్చడిని మంచిగా జాడీలోకి ఎత్తి పెట్టుకోవాలండి. జాడీలోకి ఎత్తి పెట్టుకుంటే ఇక సంవత్సరం నిల్వ ఉంటుందండి మనకి పచ్చడి. 3 రోజులు అయినాక మళ్ళీ చూపి జాడి తీసి అప్పుడు నూనె ఎట్లా వెళ్తుందో అట్లుంటుంది. 3 రోజుల తర్వాత మళ్ళీ మనకి మంచిగా ముక్కలు ఎట్లా ఉంటుంది ఏం సంగతి అప్పుడు మనం మంచిగా కలిపి చూసుకోవాలి. ఇప్పుడు మనము పచ్చడి జాడి కదండి, ఇది మంచిగా మనం ఎండకు పెట్టుకోవాలండి. ఫస్ట్ మంచి క్లీన్ చేసుకొని ఎండకు పెట్టుకోవాలి. ఎండకు పెట్టినాక మనం ఈ పచ్చడి అంతా అందులో ఎత్తుకోవాలండి. అంతే. మనము తడి లేకుండా చూసుకోవాలి ఎక్కడైనా కానీ. చూడండి అట్లా ఎత్తుకోవాలి మనం మంచిగా నీట్గా అంత జాడీలోకి ఎత్తుకోవాలి మనం పచ్చడి. అట్లా ఎక్కడ కూడా మనకు తడి తలగొద్దు, ఏం ఉండొద్దండి. మంచి చక్కగా
వేసుకోవాలి. చూడండి అంతా మనము అట్లా ఎత్తుకోవాలండి. పచ్చడి అంతా మంచిగా దాని ఊట కూడా ఎంత బాగుంటుందంటే ఇంకా మనకి 3 రోజులకి ఇంకా మంచిగా ఊరి కొంచెం నూనె అంతా పైకి వస్తుందండి. ఎప్పుడైనా జాడికి నిండా పచ్చడి పెట్టుకోవద్దు, ఆ మాత్రము మనకు కొంచెం గ్యాప్ ఉండాలి అంతే. వేయాలమ్మా. ఇగో చూడండి మంచిగా ఒక తెల్లది క్లాత్ ఇట్లా తీసుకొని మనము కట్టుకోవాలి మంచిగా. దీన్ని మంచిగా మనము ఇక్కడ మనము తొక్కుడు లేకుండా మంచిగా పెట్టుకోవాలండి. సెల్ఫ్లలో మూలకు పెట్టుకోవాలి, మనం మంచిగా పెట్టుకోవాలి. స్నానం చేసినప్పుడు కొంచెం తీసుకోవాలి. ఇష్టం, మీరు దేవుని గుళ్ళో పెట్టుకుంటారా పక్కన పెట్టుకుంటారా ఇక మీ ఇష్టం అండి, అంతే. ఇగో ఇది మన సంవత్సరం నిలువ ఉండే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఏ అంటాం నీరజ, తొక్కుడు అస్సలు పడొద్దు, తడిది పెట్టొద్దు, తొక్కుడు పడొద్దు. మనం స్నానం చేయగానే కొంచెం తీసుకుంటే అయిపోయి చిన్న జాడీలో. ఫస్ట్ ఈ పచ్చడి తీసి మనము పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు మనందరికీ తెలుసు కదండి ఇప్పుడు ఏం చేస్తామో. నేను అప్పటి నుండి ఇదే వెయిట్ చేస్తున్నానండి, మీరు ఏమన్నా అనుకోండి, నాకు ఇష్టం అట్లా, అందరికి ఇష్టం మా ఇంట్లో. సూపరు సూపరు. చూసిరా అండి కలర్ఫుల్గా వచ్చిందా రాలేదా మనకి? చూడండి అయిపోయింది, మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు తెలుసు కదండి అందరం దీని గురించే వెయిట్ చేస్తాం మనం, అంతే కదా. ఇప్పుడు ఏంది మనం టేస్టింగ్ టైం. ఫస్ట్ టేస్ట్ ఎవరు చేయాలమ్మా? మన ప్రేక్షకులందరికీ, మనల్ని ఇంతవరకు తీసుకొచ్చిన మీ అందరి అభిమానానికి ఇక టేస్ట్ చేయండి మీరు. భలే బాగుంటుంది ఈ అన్నం. తీసుకోండి, ఇగో మీకేనండి ఇది ఫస్ట్ ముద్ద. కొత్త ఆవకాయ, కొత్త సంవత్సరం, ఇది మీకేనండి, ఇది మీకే. టేస్ట్ చేసి ఎట్లా వచ్చింది మళ్ళా నాకు మీరు చేసి నాకు కామెంట్ చేయండి, అంతే కదమ్మా. అంతే, టేస్ట్ చేయమను కూడా, నేను కూడా చేస్తాను. ఎప్పుడెప్పుడు నాకైతే చేసి నేను చేస్తాను. దీన్ని అయినా అసలు వంక పెట్టబడే ఉండదు పచ్చడి అన్నానికి. అన్నీ సరిపోయినాయి, మొత్తం కరెక్ట్ కొలతలు కదండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఇంత మంచి టేస్ట్ మిస్సే కావద్దండి. తెలుసు కదండి మీకు ఆవకాయ గురించి నేనేం చెప్పని అవసరం లేదు ఇంకా, అంతే కదా. కొలతలతో పెట్టుకుంటారు కదా వాళ్ళకి బాగుంటుంది, తెలియని వాళ్ళు కూడా తెలుసుకో. ఇంకొక ముద్ద తింటానండి. చాలా బాగా వచ్చింది కదమ్మా, సూపర్ అంటే సూపర్గా ఉందండి, నిజం చెప్తున్నా. ఎంత టేస్ట్ ఉందండి అంత టేస్ట్, ఇంకా దీని గురించి మీకు ఏం చెప్పని అవసరం లేదు. మా అందరికీ ఇంకా బాగుంటుంది, వాళ్ళందరికీ తెలుసు కదమ్మా ఆల్రెడీ ఈ పచ్చడి గురించి. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా కూడా మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్స్ చేయండి. బాయ్ అండి. కూడా బాగుంది, బాయ్.